ప్రజా చైతన్య రథం అని చెప్పేసి నా వెనకాల ఒక వెహికల్ కనబడుతుందా? ప్రజా చైతన్య రథం పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో విజయ్ మల్లంగి అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ లీడర్ ఒక వినూత్న ప్రోగ్రాం తీసుకున్నారు. అసలు ఏంటి ఈ ప్రజా చైతన్య రథం కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏంటి విజయ్, ఏంటి ప్రజా చైతన్య రథం కాన్సెప్ట్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? నమస్కారం. తెలుగు తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రతిసారి మన దగ్గర ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి గల్లీ గల్లీకి లీడర్లు తిరుగుతారు, నాయకులు తిరుగుతారు. మాకు ఓటేయండి అంటారు. దాని తర్వాత తిరిగి ఎవరు కనపడరు. కానీ ఈసారి ఎందుకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది? అది హఠాత్తు పరిణామం వల్ల వచ్చింది. ఎవరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సరే తిరిగి బై ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ నాయకులు తిరుగుతున్నారు. కానీ నాయకులు తిరుగుతున్నప్పుడు గత 2 ఏళ్లలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అటువైపు మన బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, లేదా ముందున్న ప్రభుత్వాలైనా ఏం చేశాయని ప్రజలు వాళ్ళని నిలదీయకపోతే ప్రతిసారి ఎలక్షన్లు వస్తే తప్ప కానీ ప్రజల జీవితాలు మారట్లేదు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో పేరుకి జూబ్లీహిల్స్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ చాలా మధ్యతరగతి పేద కుటుంబాలు బతుకుతున్నాయి. వాళ్ళు ఆధారపడే దేని మీద? ప్రభుత్వ పాఠశాలల మీద, ప్రభుత్వ వైద్య కేంద్రాల మీద, బస్తీ దవాఖానాల మీద. అవి అతి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మేము అదే ఈ కలపత్రంలో పొందుపరిచామన్నమాట. బోరబండలో ఉన్న బస్తీ దవాఖానా ఎలా ఉంది, బోరబండలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఎలా ఉంది, ఎంత శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. అక్కడ మీరు చూస్తే ఆ టాయిలెట్లు అండి అవి కాలిపోయి ఉన్నాయి. రోడ్లేమో చినుకు వర్షానికి రోడ్లు ఇనిగిపోతున్నాయి, ఇల్లు మునిగిపోతున్నాయి. గోమాతని రక్షించాలంటారు కానీ ఎన్నో గోమాతలు ఇక్కడ ఎర్రగడ్డలో కానీ బోరబండలో కానీ ప్లాస్టిక్ తింటూ బతుకుతున్నాయి. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? వరదలు వస్తున్నాయి ప్రతిసారి చినుకు వర్షానికి. 6 గ్యారంటీలు వస్తాయన్నారు, 1 గ్యారంటీ కూడా రాలేదు. ఆ వచ్చిన 1 గ్యారంటీ కూడా మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, మహిళలకి ఉచిత బస్ రైడ్ అన్నారు, స్వాగతిస్తున్నాము. కానీ పురుషుల మీద 60% రేట్లు పెంచారు. ఒక పాకెట్లో మహాలక్ష్మి వస్తుందని ఇంకో పాకెట్లోకి వెళ్ళి పైసలు గుంజుకుంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇంటి ముందు మహాలక్ష్మి చూపించి వెనకటి గేటు మీద వెనకాలని కించి మహాలక్ష్మిని పంపించేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు వచ్చాయా? ఉద్యోగాలు వచ్చాయా? సో ఈ విషయాలపైన ప్రభుత్వం నాయకుల్ని ప్రశ్నిస్తే నాయకులు వాళ్ళు దాన్ని తీర్చే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు, వాళ్ళు దానికి అడుగులేస్తారన్న ఒక చైతన్యవంతుల్ని ప్రజల్ని చేయాలి. మీ ఓట్లని డబ్బుకో మద్యానికో అమ్ముకోకండి అని చెప్పడానికి ఈ యాత్రని చేస్తూ గత 4 రోజులుగా షేక్పేట్, ఈరోజు బోరబండలో ఉన్నాము, రేమత్ నగర్, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్గూడ, ఎర్రగడ్డ అన్నిట్లో తిరిగాము. ఈరోజు మా చివరి రోజు ఈ యాత్రలో భాగంగా ప్రజల్ని కలుస్తున్నాం, మమేకమవుతున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి తెలియజేస్తున్నాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా సామాన్యులకి అవకాశం ఇస్తూ వాళ్ళని నాయకులుగా తయారు చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున ఉంటుందని మా పరిచయం చేసుకుంటూనే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది ఓటర్కి సంబంధించి? దాదాపు ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాయి. మీరు డిఫరెంట్గా అంటే ఏ పార్టీకి ఏమన్నా మద్దతు తెలుపుతున్నారా? ఈ పార్టీకి ఓటు వేద్దని ఏమైనా చెప్తున్నారా? పలానా పార్టీకి ఏమని చెప్తున్నారా? ఏం చెప్తున్నారు అసలు? చూడండి, మేము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నించడం మా బాధ్యత. కాబట్టి మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాలి అని ఈ యాత్రను నడుపుతున్నాం. ఓకే, మీరు ఇంకెవరికైనా గుణపాఠం నేర్పాలనుకుంటే అది మీ మనసులో ఉంటే నేర్పండి, వాళ్ళని నిలదీసి నేర్పండి. వీళ్ళకి ఓటేయండి అని మేము ఎక్కడే కానీ అనట్లేదు, మేము చెప్పట్లేదు. కానీ 2 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే 3 ఏళ్లలో వాళ్ళు మంచి చేయాలి అంటే వాళ్ళలో ఒక భయం ఏర్పడాలి. ఈసారి మీరు కాంగ్రెస్కి ఓటేసి గెలిపించారనుకోండి, ఏముందిలే జూబ్లీహిల్స్ ప్రజలు మాకు ఓటేశారు, తెలంగాణలో అంతా మన హవా నడుస్తుంది అనుకుంటారు. కానీ అది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ విఫలమైంది. మనం ఎన్నో విషయాలుగా చూసుకుంటే, అరే ఈ సిటీకి దిక్కు లేదు, ఈ సిటీలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, బోరబండలో ఒక్కసారి వెళ్ళి ఎతికి చూడండి, నీళ్లు లేవు, ఇవేమీ లేవు, మనం ఎక్కడో ఫ్యూచర్ సిటీ కడతామంట అని ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి మీ పాలసీలు ఏంటి? సో ఈ సమస్యలపై మేము కాంగ్రెస్కి ఒక గుణపాఠం నేర్పాలనే ఇదితో మేము ఈ ప్రజా చైతన్య రథం చేస్తున్నాం. చాలామంది కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారని మాకు అర్థమవుతుంది. బీజేపీ కూడా ఒకవైపున ప్రయత్నిస్తుంది. కానీ బీజేపీ ఒక చిన్న విషయాన్ని మర్చిపోయింది నా దృష్టిలో. అంటే మోదీ గారిని మనం ఎన్నుకున్నాం, మోదీ గారు వెళ్ళారు, అక్కడ ప్రధానమంత్రి అయ్యారు. కానీ మోదీ గారికి జూబ్లీహిల్స్తో సంబంధం ఏముంది? ఇక్కడ బండి సంజయ్ గారు కాదు, క్షమించండి, జి కిషన్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు 10 ఏళ్లుగా మీరుండి చేసింది ఏంటి? బోరబండలో ఏమన్నా ప్రభుత్వ పాఠశాల చేశారా? ఏమన్నా బస్తీ దవాఖానాలు కానీ హాస్పిటల్ చేశారా? ఇక్కడ డ్రైనేజ్ సమస్యపై మీరు పోరాడారా? ఇక్కడ ఏమన్నా స్వచ్ఛ భారత్ అంటున్నారు కానీ ఇక్కడ చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంది. ఈ విషయాలపై మీ జూబ్లీహిల్స్లో తిరిగి ఉంటే మీరు ప్రజల దగ్గరకు వచ్చి, అమ్మా నేను జూబ్లీహిల్స్లో తిరిగాను, ఇది చేశాను, అందుకు మాకు ఓటు వేయండి అని అడగచ్చు కదా. కానీ మీరు ఒక్క వీడియో అయినా తీసి చూడండి. జి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు తెలుసా? మోదీ మొహం చూసి ఓటేయండి. మోదీ మొహం చూసి ప్రజలు వేసేశారు కదా 1.5 సంవత్సరం ముందు ఓటు. ఎన్నిసార్లు వాడుకుంటారు మీరు అదే మొహాన్ని? అయిపోయింది. ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ స్థానిక సమస్యలపై, ఈ ఎలక్షన్ మీరు తెలంగాణకి చేసిన వాగ్దానాలపై. సో అందుకు మీరు ఓటు అడగండి. మోడీ గారి మొహం చూసి ఈసారి ప్రజలు ఓటు వేయరు.
బీజేపీ కూడా చెప్తుంది కదా రౌడీ కావాలా మోడీ కావాలని చెప్పేసి ప్రచారం చేస్తుంది. ఏం చెప్తారు మరి దానికి? చూడండి, రౌడీ కావాలా మోడీ కావాలంటే ఇప్పుడు నేను నిజంగానే అడుగుతున్నాను, మోడీ గారు వచ్చి ఇక్కడ సమస్యలపై మాట్లాడతారా? లేదు కదా. ఆయనకి పెద్ద పదవి ఉంది, ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలపైన, నేషనల్ సెక్యూరిటీ పైన, ఫైనాన్స్ పైన చూసుకుంటూ ఉంటారు. మీరు ఎన్నిసార్లు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోడీ గారి పైన ఓటేయండి అని అడుగుతారు? సరే, మోడీ గారు వదిలేద్దాం. జి కిషన్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మీరు ఏం చేశారో ఒక్క విషయం చెప్పలేకపోతున్నారు. మీరు ప్రచారంలో బండి సంజయ్ గారు ఎంతసేపు ఏవేవో వాగ్దానాలు చేస్తున్నారు, కులం పేరిట, మతం పేరిట. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు? నాకు ఓటేస్తే నేను ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానన్నారు. నేను సీరియస్గా అడగదలుచుకుంటున్నాను, ఎన్టీఆర్ గారు అంటే మా గుండెల్లో ఉంటారండి. మీరు విగ్రహం పెట్టినా పెట్టకపోయినా ఆయన చిరకాలం జీవిస్తారు. తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారు మా గుండెల్లో ఉంటారు. కానీ ఇది సమయమా? విగ్రహాల రాజకీయాలు చేయడానికి ఇది సమయమా అని నేను అడుగుతున్నాను. విగ్రహాలు అన్నం పెడతాయా? ఎంతోమంది నైపుణ్యత ఉండి కూడా అడ్డం మీద కూలీలుగా పనిచేస్తున్నారు యువకులు బోరబండలో, యూసఫ్గూడలో, రెహమత్ నగర్లో. వాళ్ళకి ఆకలేసినప్పుడు వెళ్ళి విగ్రహం ముందు నిలబడి చేయి జాచితే విగ్రహం అన్నం పెడతదా? పెట్టదు. విగ్రహాలు ఎందుకు గుర్తొచ్చాయి? ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని మీరు విభజించి వాళ్ళ ఓట్లు తీసుకుందామని. అది ప్రజలు అర్థం చేసుకోగలుగుతారండి. ఈ సమయంలో మీరు ఏం చేశారు 2 ఏళ్లలో అది చెప్పండి. అప్పుడు ప్రజలు ఏమన్నారు కదా, సరే ఇది చేశారు లేదు అని. విగ్రహాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి అంటే జిహెచ్ఎంసీ క్యాంటీన్లు నడపడానికి ఇందిరమ్మ గుర్తొచ్చింది, ఇప్పుడు ఓట్లు కావడం కోసం మీకు పెద్ద ఆయన గుర్తొచ్చాడు. ఇది ప్రజలు ఈ వ్యత్యాసాన్ని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. చెప్తున్నారా 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజలు ఓటర్లుగానే ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? ప్రభుత్వం ఏమో చాలా గొప్ప చెప్తుంది, 6 గ్యారెంటీలు ఇచ్చేసామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదో 1-2 తప్ప మిగతా అన్నీ వేసాం, 2 ఏళ్లలో మా పాలన అద్భుతంగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా హైదరాబాద్లో వరదలు రాకుండా చాలా కొత్త టెక్నాలజీ కూడా కనిపెట్టాం, కింద బావులు తవ్వాం, ఎక్కడికక్కడ నీళ్లు పోయేటట్టు చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి నేను రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విన్నారా కామెంట్? అది విన్నాను. మరి ఎక్కడ తవ్వారో ఆ బావులకు సంబంధించిన సైంటిఫిక్ పేపర్స్, అవి నిజంగానే ఎంత గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేస్తుంది, అవి ఎవరిలో ప్రజాక్షేత్రంలో లేవు, ఎవరికి తెలియవు ఆ డీటెయిల్స్. మీరు చేశారు, చెప్తున్నారు గొప్ప విషయమే, చేసింటే కానీ అది ప్రజలకి తెలియదు ఆ విషయం. అది నిజంగానే చేసింటే మీరు సరే ఇంకో 2 ఏళ్ళు ఒక సంవత్సరం మీకు టైం ఇస్తాం, ఓకే. మీరు ఇదే యూసఫ్గూడలో, ఇదే కృష్ణానగర్లో వరదలకి కొట్టుకుపోయిన నీళ్లు కానీ మనుషుల్ని కానీ ఇది కాకుండా రిపీట్ కాకుండా మీరు మాట ఇవ్వగలుగుతారా? ఒకవేళ ఇదే నెక్స్ట్ సంవత్సరం ఇదే నాటికి వర్షాకాలం వచ్చినప్పుడు ఇదే సీన్ రిపీట్ కాదు అని మీరు మాట ఇస్తే సరే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయండి, నేను ఒప్పుకుంటాను, నేనేం కాదనను. కానీ ఇదే కనుక రిపీట్ అయితే మీరు రాజీనామా చేయండి. సో మీరు మాటికి వాగ్దానాలు ఇస్తున్నారు కానీ తిరిగి వచ్చే సంవత్సరం చూద్దాం. ఇదే మీరు బావులు దువ్వానన్నారు కదా, మళ్ళీ వాటర్ లాగింగ్ అవుతుంది, మళ్ళీ వరదలు వస్తాయి చిన్న వర్షానికి, మళ్ళీ కార్లు కొట్టుకుపోతాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, ఇల్లు మునుగుతున్నాయి. కానీ మీరు పకడ్బందీ ప్లాన్లో లేరు అనేదే మీపై ఆరోపణ. చూస్తున్నారా 3 పార్టీల ప్రచారాలు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? జూబ్లీకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఓటర్లకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఎందుకు పోటీలో నిలబడలేకపోయింది అంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ తమ క్షేత్రస్థాయిలో తమ క్యాడర్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఒక ఎలక్షన్లో నిలబడాలంటే చాలా లక్షలతో కోట్లతో కూడుకున్న విషయం. మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మేము సామాన్యులతో కూడుకున్న పార్టీ. ఏదైతే ప్రజల కోసం ఈ నాయకులు వచ్చినప్పుడు ప్రజలు యాక్చువల్గా యజమాన్యులు, నాయకులు సేవకులు. ఈ విషయాన్ని మనం మర్చిపోయి నాయకులు మనకు యజమాన్యులు అయిపోయారు, ప్రజలు సేవకులు అయిపోయారు. దీన్ని తిప్పికొట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు సామాన్యులే. మా దగ్గర పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన తరతరాలకు వచ్చిన ఆస్తి లేదు, పెద్ద ఇంటి పేరు మాదేదో పలుకుబడున్న ఇంటి పేరు లేదు, మా దగ్గర రౌడీలు భుజబలాలు లేవు. అతి సామాన్యులలో సామాన్యులం మేము పోరాడాలంటే అంత డబ్బు మా దగ్గర లేదు. కాబట్టి మేము ప్రజల్లో మమేకమై మా పరిచయం మేము చేసుకొని రాబోయే కాలంలో మీరు మాతో రండి, కదిలి రండి, ఆమ్ ఆద్మీ పార్టీతో చేయి కలపండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మేము తప్పకుండా పోటీ చేస్తున్నాం, సామాన్యులకి యువకులకి మేము అవకాశం ఇస్తాము అని మేము పరిచయం చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇది ఒక ఉప ఎన్నిక, అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి జూబ్లీస్లో చెప్తున్నారు. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా వేరే ఇంకేదైనా పార్టీలు కానీ లేకపోతే ఇంకా ప్రతిపక్షం కానీ ఎవరైనా గెలిస్తే మరి అభివృద్ధి జరగదా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? అది తప్పుడు వాదన. రాసి పెట్టుకోండి, మీరు కాంగ్రెస్కి గుణపాఠం నేర్పిస్తే 2 అభివృద్ధి జరుగుతుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసేసారనుకోండి, సరే వీళ్ళు మాకు వేసేసారు కదా అని డబ్బులు తినడం మొదలు పెడతారు. మీరు అదే ఓడించి చూడండి, అరే ఇంకో 3 ఏళ్ళు ఉంది, మనం ఇప్పుడు పని చేయకపోతే మనం తిరిగి గెలవం అనే భయంతో వాళ్ళు పని చేస్తారు. కాబట్టి ఇదేదో నేను కాంగ్రెస్ని ఓడించాలని నేను చెప్పట్లే, కాంగ్రెస్కి మీరు గుణపాఠం నేర్పితే రాబోయే 3 ఏళ్ళు పని జరుగుతుంది. అట్లా ఆలోచించండి. రాబోయే 3 ఏళ్ళు తెలంగాణకి న్యాయం జరగాలంటే ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడటం ఇంపార్టెంట్. అది నేను చెప్పదలుచుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విఘ్నులు. ఓటర్లకు సంబంధించి పార్టీలు ఇచ్చే డబ్బులు కానీ లేకపోతే వాటికి ఆశపడకుండా
ఓటర్కి సంబంధించి ఖచ్చితంగా అడగాలి. ఏదైతే జూబ్లీహిల్స్లో స్థానిక సమస్యలకు సంబంధించి గల్లాబట్టి అడగండి అని చెప్పేసి మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చాలా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండాలి, బట్ చాలా లక్షలతో కోట్లతో కూడుకున్న పని కాబట్టి మేము నెక్స్ట్ జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలకు కూడా ప్రిపేర్ అవుతున్నాం, మా క్యాడర్ని ఇంప్రూవ్ చేసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిస్తే జూబ్లీహిల్స్లో ఎలాంటి అభివృద్ధి ఉండదు. వేరే పార్టీలు కనుక గెలిస్తే మాత్రం ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేస్తుంది. ప్రభుత్వంకి ఖచ్చితంగా ఒక గుణపాఠం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని చెప్పేసి ఓటర్లను అయితే చైతన్యపరుస్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.